వెనకడ ఒక పాట ఉండే ఎన్ రామారావు సినిమాలో, ఎవడురా దొంగ ఎవడురా మేకతోలు కప్పుకున్న మెకము వంటి లోకంలో ఎవడురా దొంగ ఎవడురా అని. ఇంకో పాట ఏంటంటే, మీలో లోపం లేనివారు ఎవరో చెప్పండి, ఏ ఏ పాపం చేయని వారు ఎవరో చూపండి అని రాళ్ళతో కొట్టమంటాడు. అంటే ఈ రెండు పాటలు చూసినట్టయితే దొరికినోడు దొంగ, అపవాదు వేస్తే దొంగ కాదు. కోర్టు రుజువు చేసేదాకా నా దృష్టిలో హరిరామ్ కానీ ఏసీబీ కేసులు పెట్టిన ఎవరన్నా కానీ వాళ్ళు దోషులే కారు. నేను అడ్వకేట్ని. మన లా ఏం చెప్తుంది? 100 మంది దోషులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక నిర్దోషి శిక్ష పడద్దని చెప్తున్నది. కాబట్టి మన సిస్టంలో ఆ దోషి ఎవడో శిక్ష పడేదాకా మనం దోషిగా చూడకూడదు అనేది నా అభిప్రాయం. అయితే కరప్షన్ లేదా అంటే కరప్షన్ ఉంది, పట్టుకోవడంలో అలసత్వం ఉంది. ఏది ఎట్లున్నా కూడా ఈ రిపోర్ట్లు కమిషన్స్ కనుక ఒకవేళ సబ్మిట్ చేసి ఉంటే, ఎలక్ట్రిసిటీ మీద కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది, మరి ఆ ఎన్నికలప్పుడు కానీ తర్వాత కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటుగా ఎంతోమంది మంత్రులు ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు కదా, మరి రిపోర్ట్ వచ్చింది కదా, ఆ రిపోర్ట్లో ఏం తేలింది? ఆ రిపోర్ట్ ఎందుకు సభ ముందు పెట్టలేదు? ఆ రిపోర్ట్ మీద ప్రభుత్వం అభిప్రాయం ఏంది? మరి కేసీఆర్ గారు తప్పు చేసినట్టయితే ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేరు? నిజంగానే అవినీతి జరిగినట్టయితే ప్రజలకు కన్సర్న్ ఉంటుంది కదా, అది ప్రజల డబ్బు కదా, మరి ఎందుకు పెడతలేరు బయటికి? రేపు కాళేశ్వరం రిపోర్ట్ వస్తుంది, అది కూడా అంతే చేస్తారు. కాళేశ్వరం రిపోర్ట్ కూడా పక్కకు పెడతారు.